తిరుప్పావై. ஓம் நமோ பகவதே வாசுதேவாய. திருப்பாவை பாசுரம் 13. புள்ளின்வாய் கீண்டானை பொல்லா அரக்கனை கிள்ளிக் களைந்தானை கீர்த்திமை பாடிப் போய் பிள்ளைகள் எல்லாரும் பாவைக் களம் புக்கார் வெள்ளி எழுந்து வியாழம் உறங்கிற்று புள்ளும் சிலம்பினகான் போதரிக் கண்ணினாய் உள்ள குளிரக் குடைந்து நீர் ஆடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிர்ந்து కలందేలోరెంబావాయ్. కంసునిచే పంపబడిన బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని యొక్కయు, దుష్టుడైన రావణుని 10 తలలను గిల్లి పారవైచిన శ్రీరాముని యొక్కయు కళ్యాణ గుణ సంకీర్తనం చేస్తూ శ్రీకృష్ణుని సంశ్లేషముననుభవింపగోరు గోపికలందరును సంకేత స్థలమునకెప్పుడో చేరిపోయిరి. నీవింకనూ లేవకున్నావు. తెల్లవారినదని సూచించుచు శుక్రుడు దయించెను, బృహస్పతి అస్తమించెను. ఇవిగో పక్షులన్నీయు తమ ఆహారాన్వేషణ నిమిత్తము అరచుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి అని గోపికలు చెప్పగా నిద్రిస్తున్న గోపిక తన కనులు తెరచి చూచింది. ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్ధులై వికసించిన తామర పువ్వులందు వ్రాలిన తుమ్మెద వంటి కన్నులు గలదానా, ఇకనైనను లేచిరావమ్మా. నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణస్వామి తానే నీ వద్దకు వచ్చునని భ్రమించకు. శ్రీకృష్ణ విరహతాపమును తీర్చుకొనుటకు ఈ చల్లని నీటిలో అందరితోనూ కలిసి స్నానమాడగా రావమ్మా. ఇంకను పరుండరాదు. మనము నోచే ఈ వ్రతమునకు ఇది శుభ సమయము, మంచి కాలము. ఓ సుందరి, నీ కపటమును వీడి మా గోష్ఠిలో కలిసి మహిమాన్వితమగు ఈ వ్రతము సాంగోపాంగముగా పూర్తి చేయుటకు సహకరించుము. అన్నింటనూ శుభములే కలుగును అని గోదాదేవాదులు 8వ గోపికను మేలుకొలుపుతున్నారు.